నాకు ధ్యానం దొరికించేది ఏంటంటే నాకు ఆర్థిక పరిస్థితి కానీ నాకు ఈ మెడిటేషన్ వల్లనే నాకు ఉద్యోగం కూడా వచ్చింది. నేను సక్సెస్ చాలా పూర్గా ఉండేది, చాలా పరిస్థితులు అంతా అయోమయంగా ఉండేది, దుఃఖభరితంగా ఉండేది పరిస్థితులన్నీ. కానీ నాకు వెంటనే ధ్యానం దొరికినాక నేను రోజు జనాల్లో శ్రీనివాసాలు పెట్టిండ్రు, అక్కడ రోజు పోయి అందులో పోయి కూర్చుని ధ్యానం చేసేవాడిని. నాకు చేస్తూ నాకు అవగాహన వచ్చిన మధ్యలో నాకు నేను కూడా సెంటర్ ఒకటి కట్టుకోవాలని నేను ఎప్పటి నుంచో కళగా ఉంటున్నాను. ఆ కళ వీటితో పాటు గురువుల యొక్క అనుగ్రహం అని నా ఉద్దేశం. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి కానీ నాకు ఇలాంటి నాకు ఇచ్చినందుకు అందరికీ పేరేం పెట్టినావు? ఇది జగద్గురు పిరమిడ్ ధ్యాన కేంద్రం. జగద్గురు. ఓకే, బాగా మాట్లాడు. 2010లో మెడిటేషన్లోకి వచ్చాను నేను. అంతకుముందు చాలా పూర్గా ఉండేవాళ్ళం. వచ్చి నుండి మంచిగా అనిపిస్తుంది, అందుకే ఇది కట్టుకున్నాను. కళాధర్ గారు, నీ మెసేజ్.